ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా సెప్టెంబర్ నెల 17వ తారీఖు 2024 మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సాత్వికమైన మనస్సు. దేవుని వాక్యం చదువుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలు యేసు ప్రభువును తమ దేవునిగా రక్షకునిగా కలిగినటువంటి బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. జాలిగల మనస్సు, దయగల మనస్సు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం కలిగి వాటిని ధరించుకోవాలని పౌలు భక్తుడు రాస్తున్నాడు. బైబిల్లో మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే భక్తుని గురించి ప్రియప్రభు దేవుడైన యెహోవా సాక్ష్యం ఇచ్చాడు. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేని గురించి దేవుని యొక్క గొప్ప సాక్ష్యం. ఐగుప్తు నామము, ఆయన తండ్రి అమ్రాము, తల్లి యోకేబేదు. మరి నీటి నుంచి రక్షించబడ్డాడు కనుక అతనికి మోషే అని పెట్టినట్లుగా చూస్తున్నాం. మరి అన్న అహరోను, అక్క మిరియాము. మోషేని గురించి దేవుడిచ్చిన 3 గొప్ప సాక్ష్యాలు మనం చూస్తున్నాం. మొదటి గొప్ప సాక్ష్యము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకునేటువంటి భాగంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అనగా మోషే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారు కూడా సాత్వికుడే. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకున్న అతన్ని నేర్చుకుని అని మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డారా, మరి యేసు ప్రభువారు కూడా ఆయన సాత్వికమైనటువంటి మనస్సు, దీర్ఘశాంతం, దయాళత్వం కలిగినటువంటి ప్రభు. మోషే గారు మరి దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా కూడా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాం. దేవుని ఇల్లు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవుని నమ్మాలి. అప్పుడు దేవుడు మనం నమ్మిన యెడల ఆయన మహిమను చూస్తామని ప్రియప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం సెలవిచ్చారు. గొప్పవారు దేవుని మహిమను చూచిరి. యోసేపు ఫరో ఇంట్లో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. రెండవది గొప్ప భాగ్యం, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మోషే కలిగించిన గొప్ప భాగ్యము మొదటగా ఫరో ఇంట్లో అనగా రాజభవనంలో పెరుగుట. రెండవది మోషే ఐగుప్తీయుల సకల విద్యలందు ఆరితేరుట. మూడవది పారిపోయిన వాని దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నట. నాలుగవది ఆయన స్వరూపం నిదానం చూచుట గొప్ప భాగ్యం. దేవుని బిడ్డ, నీవు ఇటువంటి భాగ్యం పొందుతున్నావా? మూడవదిగా చివరిగా గొప్ప అధికారం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో కాగా రమ్ము, నేను ఫరోయు యొద్దకు పంపేదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఇశ్రాయేల్ జనాంగం మీద నాయకుడిగా నియమించాను. ఫరో మీద ఐగుప్తు దేశం మీద అధికారము కర్రను పాముగా మార్చి ఆ దేశం మీద 10 తెగుళ్లను పంపించి ఎర్ర సముద్రం 2 పాలుగా చీల్చుటకు అధికారం ఇచ్చాను. ఐగుప్తులో ఉన్న సకున మంత్రజ్ఞులు లేని మంచి అధికారమును దేవుడు ఆ మోషే గారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీవు ఇటువంటి అధికారం కావాలంటే నీవు సాత్వికమైన మనస్సు కావాలి. సాత్వికం, దీన మనస్సు మనం కలిగి ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారికి గొప్ప ఆధిక్యతలు ఇస్తాడు. నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదో నీవు పరీక్ష చేసుకోవాలి. ఈ దినాల్లో దేవుని ఏర్పాటు లేకుండా చాలామంది దేవుని సేవ అంటూ బయలుదేరుతున్నారు. దేవుని బిడ్డ, నీలో కోపం పోయిందా? నీలో ఉక్రోషం పోయిందా? నీలో ఈ యొక్క దీర్ఘశాంతము మోషే గారికి ఉన్నటువంటి ఆ యొక్క సాత్వికమైన మనసు కలుగుందా? మోషే భూమి మీద మన అందరిలో మిక్కిలి సాత్వికుడని మరి దేవుని వాక్యం చూస్తున్నాం. కాగా మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమును, పరిశుద్ధులను, ప్రియులైన వారు తగినట్లుగా మనం జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతను ధరించుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ
అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో క్రమంగా పాల్పొంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకుని బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చండి నాయన. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నాయన క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మా తండ్రి జ్వరాలు, రంపులు, దగ్గులు నాయన, మా తండ్రి ఇంకా మరి ఆయా వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం సరస్సు మందిరం పాదంలో ప్రభావం చేస్తున్నావు నాయన. నేను స్వస్థపరిచి యెహోవాని నేనైన వాగ్దానం బిడబడలు నెరవేర్చుకొని సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు ఇద్దరి నుంచి మాణిజ్య దుఃఖం విన్నారో, వేదనలు ఉన్నారు, ఇటువరకు కావాల్సిన ఆదరణ దయచేయండి. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు నాయన, మరి కష్టాలు, బాధలు, వేదనలు ఉన్నారు, వారి బిడ్డలకు వివాహం కాక మరి నాయన మరి ఎంతగా వేదన పడుతున్నారు ప్రభా, మీరు కనికరించండి. వారి సమస్యలన్నీ తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు స్వదేశ విదేశాల్లో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. గర్భిణీ స్త్రీలకు ఈజీ డేలో ప్రకటిస్తున్నాం తండ్రి. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో పరిచయం చేసిన దీనదాసులను, దాస్తురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ రక్తకాయం చేయండి ప్రభా. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ బిడ్డల్ని కృపలో భద్రపరచమని, కాపాడే నీ దూతలను కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.